చేస్తున్న కంపెనీస్ ఈ OPEC ప్లస్లో రష్యా, ఇలా చైనా, ఇలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. ఆ కంట్రీస్ ఆ గ్రూప్లోంచి వాటిల్లోంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఏమంటుందంటే, నా ఆయిల్, నా దేశంలో నేను ప్రొడ్యూస్ చేసే ఆయిల్ అది ఎంత మోతాదులో ప్రొడ్యూస్ చేయాలి, ఏ రేటుకు అమ్ముకోవాలి అనేది నా చేతిలో ఉండాలి. సౌదీ అరేబియా మమ్మల్ని ఎప్పటి నుంచో అనగదొక్కే ప్రయత్నం చేసింది. మాకు ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉన్నా కూడా సౌదీ అరేబియా చేయనీయకుండా మమ్మల్ని నియంత్రించింది, కంట్రోల్ చేసింది. బట్ దానికి స్వస్తి పలుకుతున్నాము. ఇప్పుడు మే 1 నుంచి OPEC ప్లస్ కంట్రీస్ వీటన్నిటికీ మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీగానే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాం, మాకు నచ్చిన రేటుకే ప్రపంచ దేశాలకి అమ్ముకుంటాము అంటూ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు, సెన్సేషనల్ పాయింట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ ఎట్ ద సేమ్ టైం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా కొంత షాక్కి గురయ్యాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఉన్న ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా అవన్నీ ఒక అగ్రిమెంట్కి వచ్చి ప్రతి సంవత్సరం ఇంత ఆయిల్ మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే దానివల్ల ఆయిల్ విలువ తగ్గిపోతుంది. ప్రపంచ మార్కెట్లో, ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆయిల్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్గానే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే దాని ప్రైజెస్ని మనం అలా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అంటూ ఇటు OPEC ప్లస్ కంట్రీస్ భావిస్తాయి. అలానే చేస్తూ వస్తున్నాయి. ఈ OPECకి ఒక లీడర్గా సౌదీ అరేబియా ఎప్పటి నుంచో అది ఆ రోల్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే అబుదాబి, దుబాయ్, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలకి కొంత వైర్యం ఉంది, కొంత ఎనిమిటీ ఉంది. ఆ ఎనిమిటీని ఇప్పుడు మొత్తానికైతే బహిర్గతం చేసేశారు. అండ్ ఆ గ్రూప్ నుంచి సౌదీ అరేబియా ఏదైతే లీడింగ్ చేస్తుందో ఆ OPEC కంట్రీస్కి సంబంధించిన దాని నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటికి వచ్చేస్తుంది. మరొక పక్కన పెట్రో డాలర్ సెక్యూరిటీ షీల్డ్, గల్ఫ్ కంట్రీస్కి అమెరికా మీరు ఆయిల్ని డాలర్లో అమ్మితే నేను మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తా అంటూ 1970లో చేసుకున్న ఒక డీల్, 1974 కిస్సింగర్ స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ అమెరికా కిస్సింగర్ ఉన్న సమయంలో ఈ డీల్ని చేసుకున్నారు. ఆ డీల్ తర్వాత ఇప్పటిదాకా ప్రపంచం మొత్తంగా పెట్రోల్తో పాటు ఆయిల్తో పాటు ప్రపంచ దేశంలో ట్రేడ్ అంతా కూడా డాలర్ పైనే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ 80 సంవత్సరాలకు సంబంధించిన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఆ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే అమెరికా ఏదైతే ఒక అష్యూరెన్స్ ఇచ్చిందో గల్ఫ్ కంట్రీస్ పైన, ఖచ్చితంగా మీ మీద యుద్ధాలు జరగకుండా నేను చూసుకుంటాను, మీ సెక్యూరిటీ అనేది నా అవుట్మోస్ట్ ప్రిఫరెన్స్, మీ పైన దాడులు జరగకుండా చూసుకుంటా, ఒకవేళ దాడులు అయినా కూడా వాటిని నేను ఆపగలగను, అంత శక్తి నాకుందంటే అంటూ అమెరికా ఏదైతే గల్ఫ్ కంట్రీస్తో చేసుకున్న డీల్ని ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్ క్వశ్చన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇటు ఇరాన్ అమెరికా మీద దాడి చేయలేదు, అమెరికాకు సంబంధించిన అసెట్స్ మీద దాడి చేయలేదు, గల్ఫ్ కంట్రీస్నే టార్గెట్ చేసింది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న డిసాలినేషన్ ప్లాంట్స్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ధ్వంసం చేసి గల్ఫ్ కంట్రీస్లో సెక్యూరిటీయే లేదు. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న లూప్ హోల్స్, అక్కడ ఉన్న నెగటివిటీస్ అన్నిటినీ కూడా ఈజీగా ఇరాన్ ప్రపంచ దేశాలకు కనిపించేలాగా చేసింది. కాబట్టి ఈ అమెరికాకి ఈ పెట్రోల్ని డాలర్లో అమ్మడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అన్న ఆలోచనలో గల్ఫ్ కంట్రీస్ ప్రస్తుతానికి ఉన్నాయంట. మరో పక్కన బెహ్రెయిన్ ఏమంటుంది, బెహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్టరీ ఆయన చాలా క్లియర్గా సిటిజన్షిప్ ఒక 69 మంది ఇండివిజువల్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన సిటిజన్షిప్ని రివోక్ చేశారు, అంటే తీసేశారు, తొలగించేశారు. ఎందుకు? అక్కడ ఎవరైతే సప్రెసర్స్ ఉన్నారో ఇరాన్కి సంబంధించి, అలాగే ఈ వార్కి సంబంధించి ఎవరైతే సప్రెసర్స్ బెహ్రెయిన్లో ఉన్నారో ఆ సప్రెసర్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన వీసాస్ని, వాటన్నిటిని, ఆ సిటిజన్షిప్ని కూడా, అంటే బెహ్రెయిన్ సిటిజన్స్గా ఉంటూ ఎవరైతే ఇరాన్కి కానీ ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నారో యుద్ధానికి సంబంధించిన వాళ్ళందరి వీసాలని, వాళ్ళందరి సిటిజన్షిప్స్ని బెహ్రెయిన్ తొలగించేసింది ప్రస్తుతానికి. దాంతోపాటు ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్రిక్షన్ ఓవర్ US స్ట్రాటజీ. సో ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా జర్మనీకి సంబంధించిన ఛాన్సలర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఇటు ఇరాన్ అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ని ఎలా అనగతొక్కవచ్చు, ఎలా కంట్రోల్ చేయొచ్చు, యుద్ధంలో ఎలా ఓడించవచ్చు అనేది ఇరాన్ ఒక
ఎగ్జాంపుల్ సెట్ చేసింది ప్రపంచ దేశాలకి అంటూ జర్మన్ ఛాన్సలర్ ఏదైతే మాట్లాడిండో దానిపైన ప్రపంచ దేశాల్లో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. మరోపక్కన ట్రంప్ మీద ఏదైతే దాడి జరిగిందో బాల్ రూమ్కి సంబంధించి, అంటే ఒక మీడియా మిత్రులతోని దాదాపు 2600 మంది మీడియా మిత్రులతోని ప్రతి సంవత్సరం అమెరికా ప్రెసిడెంట్ ఒక డిన్నర్ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. ఆ డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఆయన మీద ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ ఏదైతే ఉందో దాని వెనక ఎవరైనా ఉన్నారా, ట్రంపే కావాలని ఇది చేశాడా అన్న కథనాలు ప్రస్తుతానికి ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం ట్రంప్ తనకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కొన్ని నెలల్లోనే ఇటు అమెరికాలో మరొకసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనొచ్చు. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్కి రేటింగ్స్ పడిపోయాయి. 64%, 65% ఇలాంటి రేటింగ్స్ ట్రంప్కి ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఆ రేటింగ్స్ని బెటర్గా చేయడానికి కావాలనే ట్రంప్ ఒక అటెంప్ట్, అతని పైన ఎవరో చంపుతున్నట్టు ఒక అటెంప్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడా అన్నట్టు చాలామంది విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ట్రంప్ కావాలనే చేశాడా లేదా అన్న దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే లాస్ట్ 24 అవర్స్కి సంబంధించిన వార్ అప్డేట్స్, అలాగే ఇరాన్ పతనమైందా, అలాగే హార్మోజ్ని తెరుస్తుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి? వాస్తవానికి ట్రంప్ ఏమో ఇరాన్ మా ప్రభుత్వం కుప్పకూలిపోయే స్టేజ్లో ఉంది అంటూ ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఇరాన్ ఏం స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అలాంటి స్టేట్మెంట్స్ మీరు ట్రంప్ చెప్పే మాటల్ని మీరు నమ్ముతున్నారా, లేక నిజంగానే ఇరాన్లో పరిస్థితులు పతనమైపోయాయి, అక్కడ హార్మోజ్ని ఇరాన్ తెరవబోతుంది అని మీరు భావిస్తున్నారా? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.